ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే మిథున రాశి వారికి అదృష్టయోగం ప్రారంభం. ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది. వీరి దశ మారబోతోంది. 5 ఏళ్ల పాటుగా వీరికి తిరుగులేదు. వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, 5 ఏళ్ల పాటుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఈ మిథున రాశి వారు అనగా మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు చాలా పొడవుగా నిటారైన దేహాన్ని, ఆచానుబహుతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయాలకే సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటుంది. అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే శక్తి కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అయితే మారిపోతుందండి. చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకెళ్ళండి. మంచి జరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి సందర్శనం శుభప్రదం. వ్యాపార నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. ప్రణాళికతో పనిచేయండి. మంచి సత్ఫలితాలు వస్తాయి. మనోబలంతో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తించండి. ప్రతి పనిలోనూ విజయం కనిపిస్తోంది. ధనం, ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొహమాటం కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తుల వృద్ధికి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధతో ఆటంకాలు అనేవి కలుగుతాయి. మీకు ఈ సమయంలో ఈ వారం మధ్యలో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మిథున రాశి వారి జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ మిథున రాశి వారికి గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై 2025 వృత్తిపరంగా అత్యంత చురుకైన మరియు కీలకమైన మాసం కాబోతోంది. ఈ రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం మరియు మీ రాజ్యస్థానంలో శని శక్తివంతంగా సంచరించడం వలన మీ కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ సమయంలో మీకు అపారమైన అవకాశాలు, గుర్తింపు కూడా లభిస్తాయి. అయితే అదే సమయంలో కుటుంబం మరియు ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ తెలివి, వాక్ చాతుర్యంతో ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పాలి. మీ పదవింట్లో శని సంచారం అంటే శశయోగం మీకు ఊహించని బాధ్యతలను, అధికారాలను తెచ్చిపెడుతుంది. మీపై పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించాలి. అందరి మన్ననలు కూడా పొందుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని అందిస్తాడు. ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు కూడా నాయకత్వం వహించే అవకాశాలు ప్రబలంగా ఉంటాయి. అయితే శని ప్రభావం కారణంగా మీ పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చండి. మీరు ఓపికగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని అయితే మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. మీ రాశిలో ఉన్న గురువు నేరుగా
మీ యొక్క 7వ ఇంటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అయితే మీ 3వ ఇంట్లో కేతు ఉండడం వలన తోబుట్టువులతో సంబంధాల్లో కొంత దూరం లేదా వాదనలు జరగవచ్చు. ఈ నెల చివరిలో కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు. మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు కూడా. ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం వలన మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. పెద్దగా అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. అయినప్పటికీ 3వ ఇంట్లో కేతు కుజుల ప్రభావం వలన ధైర్య దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు కావచ్చు. ఈ నెల సూర్యుని సంచారం వలన వేడికి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరు ఇప్పటివరకు పడి ఉన్నారు కదా, అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే కలగవచ్చని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారి గుణగణాలు రచనలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ కుజాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా వీరి స్నేహితుల వలన బంధువుల వలన కూడా చాలా ఇబ్బందులు అనేవి వీరు పడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఒకవేళ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా మీ జీవితంలో మీరు చూస్తూనే ఉంటారు. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించుకొని సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావానికి కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నుతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడ్లను విమర్శించట్లో కూడా వీరికి వీరసాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకమును రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత వీరు కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అలిక పని, గృహోపకరణాలు, అలంకారం ఎందు చాలా ప్రావీణ్యత కలిగి ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.